ఏపీని పర్యాటక హబ్గా మార్చే దిశగా కార్యాచరణ చేయబోతున్నట్లు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈఓ పద్మావతి తెలిపారు. 130 భాషల్లో దేవాలయాల హిస్టారికల్ అంశాలు తెలిసే విధంగా క్యూఆర్ కోడ్తో ఏఐ పవర్డ్ టూరిజం ఎక్స్ప్లోజర్ రూపొందించినట్లు వివరించారు. రానున్న కాలంలో గోదావరి, కృష్ణా పుష్కరాలు టూరిస్టులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తామంటున్న ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈఓ పద్మావతితో మా విజయవాడ ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. ఏపీకి సంబంధించి టూరిజం హబ్గా ఏర్పాటు చేసే విధంగా అయితే ఏపీకి సంబంధించిన వాళ్ళైతే అడుగులు వేస్తున్నారు. ఇదే కార్యక్రమంలో ఈరోజు సరికొత్తగా ఒక యాప్ని అయితే రిలీజ్ చేశారు. డైరెక్ట్గా ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా కానీ ఆ క్యూఆర్ స్కానర్ చేసినట్లయితే మొత్తం వివరించే విధంగా అయితే ఏర్పాటు చేశామని అంటున్నారు సీఈఓ పద్మావతి గారు. చెప్పండి మేడం, అసలు ఎలాంటి చర్యలు తీసుకుని, ఎందుకంటే చాలా యాప్స్ వచ్చినాయి ప్రత్యేకంగా ఇప్పుడు చూస్తుంటే ChatGPT, జెమినీ సంథింగ్ ఉన్న యాప్స్ ఉన్నాయి. ఈ ప్రత్యేకత ఏంటి? ఎక్స్ప్లోజర్ కల ఉన్న యాప్ కల ప్రత్యేకత ఏంటంటారు? మామూలు యాప్స్ అయితే వన్ వే కమ్యూనికేషన్ ఉంటుంది. మనం ఏదైనా అడిగితే చెప్తుంది, దాన్ని మనం క్వశ్చన్ ఆన్సర్ చేసే పద్ధతిలో ఉండదు. ఇది ఏంటంటే స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఆ ప్రదేశం యొక్క ప్రాశస్త్యం ఏంటి, దాని స్టోరీ ఏంటి చెప్పిందే కాకుండా దాని చుట్టుపక్కల ఇంకా ఏమున్నాయి టూరిజం ప్రదేశాలు చూడడానికి, దాన్ని ఎలా రీచ్ అవ్వచ్చు అన్నది కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఒకే లాంగ్వేజ్లో కాకుండా 130 లాంగ్వేజెస్లో చెప్పడం వల్ల మనకున్న డెస్టినేషన్ అన్నిటి మీద ఒక స్టోరీ టెల్లింగ్. అంటే ఇప్పుడు ఏదైనా కానీ కథల ద్వారా, మన చిన్నప్పుడు అమ్మమ్మల ద్వారా కథలు విని ఏదైనా ఒక ప్రదేశం యొక్క ప్రాశస్త్యం తెలిసింది. ఇప్పుడు అది లేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన టూరిస్టులు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవడం ద్వారా ఆ ప్రదేశం యొక్క స్టోరీ కానీ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు తెలిసి వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకరికి చెప్తారు ఆ స్టోరీ. సో ఆ విధంగా స్టోరీ ప్రాపగేట్ అయ్యి నెంబర్ ఆఫ్ టూరిస్టులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ అప్లికేషన్స్. ఇది ఒక సూపర్ యాప్ అనే చెప్పాలి. యూజ్ చేసుకుని మనకు టూరిజం యొక్క పొటెన్షియల్ పెంచుకోవడమే కాకుండా మన దగ్గర ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న అద్భుతమైన టూరిజం ప్రదేశాలను మనం బయట ప్రపంచానికి స్టోరీస్ ద్వారా చెప్పడానికి ఎంతో అవకాశం ఉంది దీనిలో. సార్, విజయవాడ అనగానే గుర్తొచ్చేది కనకదుర్గ టెంపుల్, తర్వాత భవానీ ఐలాండ్కి సంబంధించిన అభివృద్ధి కొంచెం కుంటుపడిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పర్యాటకంగా చూసుకుంటే కొన్ని వరదలు పోయిన ఇయర్ చూస్తే వరదలు, దీన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లే విధంగా దాన్ని ఏర్పాట్లు చేసే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? డెఫినెట్గా విజయవాడలో భవానీ ఐలాండ్కి చాలా ఇంపార్టెంట్ ప్రదేశం అని చెప్పాలి. ఎందుకంటే కృష్ణమ్మ ఒడిలో ఉన్న ఒక ఐలాండ్ అది. సో దాంట్లో ఇంతకుముందు మేము చాలా యాక్టివిటీస్ అయితే చేయడం జరిగింది. వరదల వల్ల ఈ కొన్ని ఎక్విప్మెంట్స్ దెబ్బతిని అవి మళ్ళీ పనిచేయడం మానేసినాయి. అయితే మేము ఇప్పుడు కొంతమంది ఇన్వెస్టర్స్తో మాట్లాడుతూ ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ విశ్వనాథ్ స్పోర్ట్స్ అని ఒక థీమ్ పార్క్ పెట్టడానికి ఆల్రెడీ ఆయనకి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. SIPB వాళ్ళకి 60 కోట్లతో అక్కడ వేరియస్ యాక్టివిటీస్ పెడతారు. దాంతోపాటు మేము వివిధ ఇన్వెస్టర్స్ని రీచ్ అవుట్ అవుతున్నాము, పెద్దవాళ్ళని. సో ఎందుకంటే అక్కడ వరద వస్తే పెట్టిన యాక్టివిటీ మునిగిపోకుండా ఉండాలంటే మనం ఎలివేటెడ్ స్ట్రక్చర్స్ చేయాలి. అలాంటి స్ట్రక్చర్స్ చేయాలంటే పెద్ద ఇన్వెస్టర్స్ అవసరము. మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం. త్వరగా ఒకళ్ళిద్దరిని అయితే ఆ ప్రదేశానికి తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు రానున్న కాలంలో కృష్ణానది పుష్కరాలు ఉన్నాయి, గోదావరి పుష్కరాలు ఉన్నాయి. వాటికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతారండి టూరిస్ట్ విధంగా కానీ? డెఫినెట్గా ఇప్పుడు గోదావరి పుష్కరాలతో పాటు కృష్ణా పుష్కరాలకి కూడా గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. అంటే అక్కడ బోటింగ్ వెళ్ళడానికి జెట్టీస్ క్రియేట్ చేయడం, కొత్త బోట్లు తీసుకురావడం, నైట్ స్టే చేయడానికి క్రూసెస్, నైట్ రెస్టారెంట్స్, భవానీ ఐలాండ్లో కూడా వేరియస్ యాక్టివిటీస్ క్రియేట్ చేసి కొన్ని జోన్స్ లాగా క్రియేట్ చేసి అక్కడ జనాలు ఒక్క దగ్గర రద్దీగా కాకుండా వేరువేరుగా పెట్టి అక్కడ ఛానల్స్ క్రియేట్ చేసి వాళ్ళు స్నానంతో పాటు ఆ స్థలం యొక్క పురాణం ఏంటి, అసలు పుష్కరాలు, గోదావరి పుష్కరాల వల్ల ఏమిటి లాభము, అలాగే కృష్ణా పుష్కరాల వల్ల ఏంటి లాభం, యూపీలో ఏ విధంగా అయితే చేశారో దానికంటే ఎక్కువగా మనం బ్రహ్మాండంగా చేయాలని మనం ప్లాన్ చేసుకున్నాం. దానికి ముందుగా అడుగులు వేస్తున్నాం. దాన్ని ఏపీకి సంబంధించి టూరిజం హబ్గా చేసే విధంగా అయితే కార్యాచరణ చేయబోతున్నాం. ఇప్పుడు రానున్న కాలంలో కృష్ణానది పుష్కరాలు అలాగే గోదావరి పుష్కరాలకు సంబంధించి కూడా ఒక యాప్ని అయితే క్రియేట్ చేసాం. ఆ యాప్లోనే స్థలం యొక్క, దేవాలయం యొక్క పురాణం కానీ, స్థలం యొక్క పురాణాలు కానీ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే దిశకైతే చేయబోతున్నాం. దుర్గా టెంపుల్ ఎలాగ ప్రసిద్ధి చెందిందో అలాగే దుర్గమ్మకి చెంతనున్న భవానీ ఐలాండ్ కూడా అభివృద్ధి పనంలో ముందుకు తీసుకొని వెళ్తామని అంటున్నారు. కెమెరామెన్ శ్రావణ్తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.